మధు యాదగిరిని రాష్ట్ర దళిత జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులను. మరి నేను ఉప్పల్ కాంటెస్ట్ ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈరోజు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా విచ్చలాదివిడిగా ఫీజులు తీసుకుంటారు. ఫీజులు తగ్గించాలి, హాస్పిటల్లో కూడా వైద్యం తగ్గించాలి. పేదలకు ఉచిత వైద్యం స్కూళ్ళల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత వైద్యం అమలు చేయాలి. కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించాలి. కాబట్టి ఒక 2 రోజులకే ఒక అమ్మాయికి, మధుమాల అనే అమ్మాయికి, మాదిగ సోదరి, మరి ఆమెకు 2,16,000 బిల్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ వాళ్ళు మా సంఘాన్ని సంప్రదిస్తే మేము అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి 80,000 మాఫీ చేయించినామండి. పేదలకు మన సంఘం వాళ్ళకి న్యాయం చేసింది, 80,000 మాఫీ చేయించింది. ఈ విషయం మీద ఈ సంస్థ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ విషయం మీద మేము నా కారు తీసుకుని వచ్చి ఇక్కడ దిగి మేము లోపల పోతే ఆ లోపల కారు కొనుస్తారు పోలీస్ అధికారులు. కారు లోపల కొనుస్తారు. ఓకే రైట్, పక్క పెట్టుకోమని చెప్పారు. మరి పక్క పెడితే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఓ ఏసేట ఎవరు లీడర్ ఇది అల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడు ఎంతవరకు కట్టింది? ఇట్లా మాట్లాడవచ్చా పోలీసులు ఏముంది అనొచ్చా? ఇలాంటి పద్ధతి వాడద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చిండు, హక్కులు ఇచ్చిండు. కాబట్టి వాటిని మనం కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరికి ఉంటుంది. మరి ఈ రాజ్యాంగంలో పోలీసు డిపార్ట్మెంట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి డ్రెస్సు అది విలువైంది. కాబట్టి శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇట్లా సంఘనాయకులను కూడా మీరు చీప్గా చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన మీద మేము డీజీపీ గారికి కంప్లైంట్ రాస్తాం. మా సంఘం నుంచి ఎవరు ఆయన తెలుసుకుని ఇప్పుడు లేడు, ఇక్కడ లేడు. ఒకవేళ మేము దాన్ని తెలుసుకొని ఆయన మేము డీజీపీ గారు కూడా కంప్లైంట్ రాస్తాం. తర్వాత ఇంకోటి అంశం ఏంటంటే, మేము లోపల పోతే ప్రజాభవన్లో పోతే మరి ఆయన పిఎల్ నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఒక్క పిఎం మాకు చెప్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేరు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఎటువంటి సమస్యను కానీ ప్రజాభవన్లోకి వస్తే మేము ఏ సమస్యను కానీ మేము సున్నితంగా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి మేము లెటర్ ప్యాడ్ తీసుకొని పోయినాం. ప్రజా సమస్యలు విన్నాయి కదా, ఇది మా ఇంటి కోసం కాదు కదా, నా భార్యనో నా బిడ్డనో లేకపోతే నాకు ఓ 10 రూపాయలు సాయం అయ్యాను మేము పోలే కదా. ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. మేము దళితులం, లేని వాళ్ళం, బీదలం, మాకు కూడా గూడు నీడ లేని వాళ్ళే ఉన్నాం. మేము అంత ధనవంతులే కాదు, ఇంతకంటే పేదవాళ్ళు ఇంకా చాలా మంది రాష్ట్రంలో. మరి ఈ సమస్య నేను ప్రజా సమస్యలను వాళ్ళ దగ్గర నేను తీసుకోవాలని పోతే అక్కడ గేటు టచ్ కూడా కాలుతున్నారు పోలీసు వాళ్ళు. ఎవరైతే డిప్యూటీ సీఎం విక్రమార్క ఉన్నారో, బట్టి విక్రమార్క గారు ఉన్నారో, మరి ఆయన ఇంటి దగ్గరికి పోతే మరి ఇదే ప్రజాభవన్లో మరి ఆ పోలీసు వాళ్ళు గేటు కూడా టచ్ కాలిస్తలేరు. కాబట్టి కాల్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ ఇస్తలేడు. ఇప్పుడు కూడా ఫోన్ చేసినా కదా లిఫ్ట్ ఇస్తలేరు. స్విచ్ ఆఫ్ మాది కదా అంటుండు. మరి ఆ నంబర్ వాళ్ళు ఇచ్చింది వాళ్ళ మనుషులే కదా. మరి ఇచ్చినప్పుడు మరి ఫోన్ లేపుతలేరు. ఇంకోటి, మొన్న కూడా ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో జుబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోయి మేము అక్కడ కూర్చున్నాం. లేదా మేము ధర్నా చేస్తాం, మేము రేవంత్ రెడ్డిని కలవాలి, మా పేదల సమస్యలు మేము చెప్పాలని చెప్పి ఇంటికి పోతే అక్కడ కూడా పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఇట్నే 2 months చేస్తే మీరు ఆయన ఇంటి కూడా ధర్నా చేసే పద్ధతి కాదని చెప్పండి. సరే ఓకే అని చెప్పి దాన్ని మేము కూడా అలాంటప్పుడు సార్ ధర్నా చేయమని చెప్పి ఎవరిని కలుతలేండి. అన్ని ఇప్పుడు కలిసిండా సార్? ఇప్పుడు సీఎం ఇంటి వద్ద కలిసిండా? మరి మమ్మల్ని పోలీసు వాళ్ళు పేరించి పంపిస్తాం, మేము ఇంటి మొక్కలు వెళ్ళిపోయాం కదా. మరి మేము అరెస్ట్ చేస్తాం, ఇట్లా మీరు డిస్టర్బెన్స్ చేస్తాం అంటే మేము వెళ్ళిపోయినాం కదా. వేరిస్తే మేము వెళ్ళిపోయాం కదా. మరి ఆయన ఇంటి వద్ద ఆయన పియాలి ఎప్పుడు? మరి వాళ్ళు కూడా మాకు దళితులకు అవకాశం ఇవ్వరు. అరే మాది దళిత ప్రభుత్వము, మాది కాంగ్రెస్ పార్టీ, మాది గరిబాల ప్రభుత్వము, దళిత ప్రభుత్వం అంటారు. మరి ఏడ చేసే మా దళితులకు ఎక్కడ న్యాయం చేస్తే ఎవరికైనా సాయం చేసే మీ పాలనలో హాస్పిటల్లో లక్షల ఫీజులు అనుకుంటారు. మరి దాని మీద మరి మీరు ఎంక్వైరీ ఏది? మరి కార్పొరేట్ స్కూల్లో లక్షల ఫీజులు అనుకుంటారు. మరి దాని మీద మీ ఎంక్వైరీ ఏది? మరి చేసేది ఏమున్నది? ఇప్పుడు మేము ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర కూడా వద్ద కూడా మాకు ఆయన అవకాశాలు ఇస్తున్నారు కదా. మరి చూస్తే కనిపిస్తుందా సార్? మరి ప్రజల విషయం ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? వాళ్ళకి పాలకులు వాళ్ళే కదా. మరి వాళ్ళకి చెప్పాలన్నా వద్దా? కాబట్టి అవసరం ఉన్నప్పుడు ఓటే మన బలమైన ఆయుధం. ఓటు కోసము అక్క చెల్లె అని దండాలు పెడతారు, అన్నా తమ్ముడు దండాలు పెడతారు. ఓటు వేసినాక అరే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తారని చెప్పి మనం ఓట్లు వేసినాక 5 ఏళ్ళు వాళ్ళు రాజులు అవుతారు. రాజులు అయినాక వాళ్ళ ఇంటి చుట్టూ మనం బుచ్చాలా తిరగాలి, కుక్కలా తిరగాలి.
ఇప్పుడు ఇంత టైం అయింది, ఎవరైనా అవకాశం ఇచ్చిరా? ఇవ్వలే కదా, చూస్తే కనిపిస్తుంది కదా. అంత ఉత్తదేనండి, అలా ఏం లేదు. ఆ ప్రజాపాలన అయ్యేది కాదు, పోయేది కాదు, పబ్లిక్ చూసేందుకే ప్రజాపాలన పెట్టిర్రు. అది ఎవరికో కొద్ది గొప్ప మందికి ఐదు వచ్చు, కానీ అందరు కదా సాధ్యం అయితే లేదు. ఇప్పుడు మేము దళిత సంఘాలు ఆకలేమవుతుంది, మామూలు ఆగం చెప్తుంది, లోపలికి రాంతే కల్పిస్తలేదా ఎవరిని పని చెప్తారని చెప్పి. ఇలా గోష్ఠాలు మొత్తం దళితులే, బీదలే, అంత గరీబులే. అంటే బీదలంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలో, ఓసీలో, నిరుపేదలు కూడా ఉన్నారు. వాళ్ళంతా బీదల కిందకి వస్తారు కదా. మరి ఉన్నోళ్ళు ప్రజాపాలనకు రారు కదా, వాళ్ళు మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ చేయించుకుంటారు. మరి లేని వాళ్ళే కదా నీ ప్రజాపాలనకు వచ్చినప్పుడు. మరి వాళ్ళు మీరు చేసింది ఏముంది? మరి మాకు ఇప్పుడు లెటర్ పట్టుకొని రిటర్న్ పోతున్నారు, మాకు అవకాశం మీరు ఇస్తలేరు. ఏడా తీసుకుంటారు సార్ వాళ్ళు? దగ్గరికి అంతలేరా? ప్రజాపాలన ఇవ్వలేదు, నేను మినిస్టర్కే ఇవ్వాలి. నా హోదాని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు దళిత జన సమితి, మేము తెలంగాణ ఉద్యమకారులం కూడా. మా ఆవేదన మేము మినిస్టర్కి చెప్పాలి, ఆయనకే లెటర్లు ఇవ్వని చెప్పి మేము పోతే వాళ్ళు మాకు అవకాశం వేస్తలేరా? మరి ఎందుకు ఇవ్వాలి? ఇవి ఏం పనికి ఇవ్వాలి? రేపు సచివాలయం ఇద్దాం అనుకుంటున్నాం. మరి అక్కడ కూడా అవకాశం ఇస్తున్నాం, చూద్దాం. కాబట్టి ఈ మీడియా సమ్ముఖంగా నేను ఏం చెప్తున్నంటే, మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి సమాచారం పోవాలి. సో ఈ మీడియా ద్వారా పాలకుల దృష్టి కూడా పోవాలి, మినిస్టర్లు ఆల్ మంత్రుల వరకు పోవాలి. ఈ సమస్యను ప్రజలకు, దళితులకు సేవలు మంచిగా అందించాలి. మరి దళిత సంఘాలకు కూడా మీరు గౌరవించాలి. కాబట్టి ఈ రకంగా చేయాలని చెప్పి కూడా మరి ఫోన్ చేయని అపార్ట్మెంట్ ఇవ్వాలి. గత ప్రభుత్వం అపార్ట్మెంట్ ఇచ్చారు, మరి వీళ్ళు అపార్ట్మెంట్ ఇస్తలేరండి వీళ్ళు. మరి ఇదేం పద్ధతి బాగాలేదు.